మేడం, యాజ్ ఏ ఉమెన్గా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషన్లో మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? డెఫినెట్గా ఛాలెంజెస్ అనేవి ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. అందులో ఎక్కువగా హెల్త్ కేర్కి వచ్చేసి నైట్ డ్యూటీస్ అండి. సో మెయిన్గా స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఇది నైట్ డ్యూటీస్. చాలామంది ఫీమేల్ స్టాఫ్ చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. అది వేరే వాళ్ళకి చాలా కామన్గా అనిపించవచ్చు, బట్ వాళ్ళ హస్బెండ్ యాక్సెప్ట్ చేయడము, వాళ్ళ చిన్నపిల్లలు యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ అత్త మామగారు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, వాళ్ళు వచ్చి ఇంట్లో పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా వర్క్ చేసుకోగలరు. అండ్ అలా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చేయడం ఈజ్ వెరీ నార్మల్ టు దెమ్, బికాస్ అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దో స్టాఫ్ అండి. ఐఎంఎల్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ అవ్వనివ్వండి, చాలామంది ఉమెన్ అలా నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, రొటేషనల్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. అండ్ టైంకి ఫుడ్ ఉండదు యాజ్ యూజువల్. సో మనం చెప్తూ ఉంటాం కానీ వీళ్ళే యాక్చువల్గా టైంకి ఫుడ్ తీసుకోరు, టైంకి వాటర్ తీసుకోరు. వీళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. స్టిల్ వాళ్ళ ముఖంలో మాత్రం నవ్వు చెరగదు. అలానే హ్యాపీగా పేషెంట్స్ని సర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ అది బాగా అనిపిస్తుంది నాకు. 24 years అవుతుందని అన్నారు కదా, ఈ 24 years ఆఫ్ యువర్ జర్నీ ఆర్ లేదా హాస్పిటల్ జర్నీలో మంచి మైల్ స్టోన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మీరు గుర్తుండిపోయేవి. చాలా ఉన్నాయండి. అందులో మేము కొత్తగా NICU 2017లో స్టార్ట్ చేసాము. అంటే నియోనటల్ కేర్. ఓకే. అంటే లెస్ దాన్ 1 kg బేబీని కూడా, అలాంటి చాలా బేబీస్ని కూడా సేవ్ చేసాము. అండ్ చాలామంది పేషెంట్స్ని వెంటిలేటర్ సపోర్ట్ నుంచి బయటికి తీసుకొచ్చి నార్మల్ ఆక్సిజన్ సపోర్ట్తో, కానీ కొన్ని రోజుల తర్వాత ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా నార్మల్గా వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద క్యాన్సర్ సర్జరీస్ నుంచి క్యాన్సర్ మొత్తం ఇక్కడే రూల్ అవుట్ చేసి ఇక్కడ సర్జరీ చేసి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫీమేల్ కూడా చాలామంది గైనిక్ ప్రాబ్లమ్స్తోని, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్తోని, వాళ్ళు ఏదో మేడం మాట్లాడినట్టు ఇందాక ఏదో చిన్న కడుపు నొప్పి అనుకుంటారు వాళ్ళు, బట్ స్కానింగ్ చేస్తే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ బయటపడుతూ ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ బయటపడుతూ ఉంటాయి. బట్ మేము అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాం, ఈక్వల్గా మోటివేట్ చేస్తూ వాళ్ళు కూడా సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటారు. అయ్యి సర్జరీ చేసుకొని వచ్చి హ్యాపీగా వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొస్తూ ఉంటారు. సో కొత్తగా 24/7 పీడియాట్రిక్ టీమ్ కూడా తీసుకున్నాము. 24 మా హాస్పిటల్ 24/7 అండి, ఆల్ డిపార్ట్మెంట్స్. అంటే గైనిక్ కానివ్వండి, పిల్లల ప్రాబ్లమ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళ ప్రాబ్లం కానివ్వండి, ఏది ఉన్నా కూడా మేము వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాము. అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, వెళ్ళి తీసుకొని రావడం కూడా చేస్తూ ఉంటాము. కోవిడ్ టైంలో మేము అసలు కోవిడ్ కేసెస్ తీసుకోలేదు. అంటే నాన్ కోవిడ్ హాస్పిటల్గానే మేము ముందుకు వచ్చాము. అంటే చాలా మంది ప్రెగ్నెన్సీ వస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో కోవిడ్ కేసెస్ వాళ్ళకి ఏమన్నా అటాక్ అవుతుందని చెప్పి మేము అసలు ఏ కోవిడ్ కేసు తీసుకోలేదు. దురదృష్టవశాత్తు మా ఫాదర్కి కోవిడ్ అటాక్ అయింది. సో మన సొంత ఫాదర్ని కూడా మన హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండగా కూడా వేరే దగ్గర అడ్మిట్ చేశాము. బికాస్ ఇక్కడున్న పేషెంట్స్ మన వల్ల ఇబ్బంది పడొద్దని చెప్పేసి బయట అడ్మిట్ చేశాము. బికాస్ సెకండ్ వేవ్ చాలా సివియర్గా వచ్చింది. మా ఫాదర్ని కోల్పోయాము. స్టిల్ తను ఇచ్చిన మిషనే మమ్మల్ని నడిపిస్తుంది. అలానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. సీరియస్లీ అండి, అంటే తెలుస్తుంది మీ విజన్, మీ నాన్నగారి విజన్ అనేది ఈ హాస్పిటల్ మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. అండ్ ఇందాక మీరు అన్నారు లెస్ దెన్ 1 kg, ఇట్స్ ఏ నార్మల్ విషయంగానే కాదు. అంటే మేము 1.5 వింటేనే అసలు చాలా గాబరా పడిపోతుంటారు. అసలు పాప బతుకుతుందో లేదో, అసలు ఎంత హెల్దీ ఉంటుందో, అసలు లైఫ్ టైం ఎంత ఉంటుందో అనేది అసలు నిజంగా బిగ్ ఛాలెంజ్. అట్లాంటి విషయాలు ఫేస్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అంటే ఎంత భయం అనేది ఉంటుంది కదా, మీకు అట్లాంటి సిచ్యువేషన్లో ఏమనిపించింది? డెఫినెట్లీ కుడోస్ టు డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్ అగైన్. సో చాలా మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు అండ్ హై అండ్ మెషిన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం 1 kg, లెస్ దాన్ 1 kg చాలా చేసాము, లెస్ దాన్ 1.5 చాలా చేసాము. అండ్ పేషెంట్ కౌన్సిలింగ్ అండి. ఓకే. సో డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్ని మన మదర్ ఫాదర్ని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు కూడా ఓపిక్గా ఉంటారు, వింటారు. ఓకే 1 month అయినా కూడా బేబీ మంచిగా బయటికి వస్తే చాలు. కొందరిని అయితే వెంటిలేటర్ నుంచి 2 daysలో బయటికి తీసుకొచ్చాము, 1 dayలో బయటికి తీసుకొచ్చాము. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ కౌన్సిలింగ్, వీళ్ళ పేషెంట్స్ రెండు మిక్స్ అవుతుంది, మంచి బేబీ అవుట్పుట్ మంచిగా వస్తుంది. అంటే ఇది ఒక్క బేబీ విషయంలో చెప్తున్నాను. అలాంటివి టీమ్ ఆఫ్ డాక్టర్స్ మంచిగా ఉండబట్టే మనకు కూడా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా అందరు పేషెంట్స్ మంచిగా డిశ్చార్జ్ అవుతున్నారు. మ్యామ్, మెడికల్ ట్రీట్మెంట్తో పాటు స్పిరిచువల్ హీలింగ్ కూడా అవుతుంది అనేదాన్ని మీరు నమ్ముతారా? అసలు దానిపైన మీ మాటలు ఏంటి ఒకసారి చెప్పండి.
సో ఒక పేషెంట్ మన దగ్గరకు వస్తే చాలా పెయిన్ తోటి వస్తారు, ఊరికే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కదా. సో ఎంతో పెయిన్ క్యారీ చేస్తూ వస్తారు. మెడిసిన్ కొంతవరకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మెంటల్గా ఎక్కువ తీసుకుంటారు దాన్ని. సో దాన్ని కూడా, ఆ పార్ట్ని కూడా మనం స్టెబిలైజ్ చేయడానికి మనకి స్పిరిచువల్ హీలింగ్ అనేది చాలా అవసరం అండి. మెడిటేషన్ అయినా, ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్లో చూసే వాళ్ళు బాగా స్ట్రెస్లో ఉంటారంటే హస్బెండ్కి వేరే పెళ్లి చేసేస్తారేమో అంటే ఇలాంటి కేసెస్ కూడా వస్తాయి. అయ్యో నాకు పిల్లలు లేరు, నేను రేపు ఫంక్షన్కి వెళ్ళాలి, కనీసం వాళ్ళు మినిమం ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వలేరండి. నలుగురిలో తిరిగితే ఏంటి నీకెప్పుడు, ఇంకెప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఎవరిలో ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటారు, రకరకాల క్వశ్చన్స్. ఇంకా స్టిల్ విలేజెస్లో ఎట్లా అంటే వాళ్ళు ఈ అమ్మాయి ఉండగానే పెళ్లి సంబంధాలు చూడడము ఇలాంటివన్నీ చేస్తుంటారు. అది వాళ్ళకి చాలా ట్రామాటిక్గా ఉంటుంది వాళ్ళు మెంటల్గా. సో వాళ్ళకి మనం అట్లీస్ట్ కొంచెం రీఅష్యూరెన్స్ అని మనం కౌన్సిలింగ్ కొంత చేస్తాము, పీరియాడిక్గా కౌన్సిల్ చేస్తూ కొంచెం వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ తెస్తూ ఉంటామండి. అండ్ యోగా, మెడిటేషన్ డెఫినెట్లీ యోగా అయితే వాళ్ళ ఫిజికల్ హెల్త్కి కూడా, పీసీఓ ప్రాబ్లమ్స్ అట్లాంటి వాటికి చాలా మంచి ఆసనాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా యోగా చేసుకోవచ్చు, అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా. అండ్ లేట్ ట్రైమెస్టర్స్లో కాకపోతే సూపర్వైజ్డ్గా చేయాలండి, విత్ ప్రొఫెషనల్ ట్రైనర్ ఉంటేనే చేయాలి, వాళ్ళ గైడెడ్గా చేయాలి. అండ్ విత్ ప్రయర్ డాక్టర్స్ కన్సెంట్. ఇప్పుడు డాక్టర్ పర్మిషన్ ఇస్తేనే కొన్ని టైప్ ఆఫ్ ఆసనాస్ చేయొచ్చండి. ఇప్పుడు ఓకేలే టీవీలో ఆ పర్టికులర్ హీరోయిన్ అలా చేస్తుంది, యోగా చేస్తుంది, శీర్షాసనం అట్లా వేస్తున్నారు అని మనం చేయడానికి లేదు. ఎందుకంటే ప్లాసెంటా ప్రీవా లాగా ఉండొచ్చు, అంటే మా కింద వైపే ఉండొచ్చు, వాళ్ళు గట్టిగా ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ జనరలైజ్డ్ ఫర్ ఎవ్రీబడి అండి. ఎవ్రీబడి ఈస్ డెఫినెట్లీ డిఫరెంట్. అసలు ప్రతి ఒక్కరు సెపరేట్ అండ్ డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. కొందరు సాల్ట్ తింటారు, కొందరికి మేము చెప్తాం సాల్టే అవాయిడ్ చేయమని, ఎందుకంటే వాళ్ళ బీపీ పైన ఎఫెక్ట్ పడుతుంది. రకరకాలు ఉంటారు. ఇట్స్ నాట్ జనరలైజ్ ఫర్ ఎవ్రీబడి అండి. ఎవరికి ఏ పర్టికులర్ ఆసనాలు బెటర్, ఎంత వరకు మెడిటేషన్, ఏ పోస్చర్స్ కరెక్టో వాళ్ళు డాక్టర్ యాజ్ వెల్ యాజ్ యోగా ట్రైనర్ ఈ ఇద్దరు గైడెన్స్లో డెఫినెట్లీ చేసుకుంటే వాళ్ళకి మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది.